కళల కానాచి కరీంనగర్ జిల్లా ప్రేక్షకులందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, సమస్త మీడియా మిత్రులందరికీ స్వాగతం. కరీంనగర్ జిల్లా ఆది నుంచి కళలకు నిలయం. గొప్ప గొప్ప కవులు, కళాకారులు ఉద్భవించినటువంటి నేల మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో 8 సంవత్సరాల క్రింద సెల్ ఫోన్తో సెల్ ఫోన్తో వీళ్ళు ఎప్పుడైతే చిన్న చిన్న వీడియోలు తీశారో అప్పుడు ప్రారంభమైనటువంటి వీళ్ళ ప్రస్థానం ఇప్పుడు సిరీస్ లెవెల్కి వెదిగింది. విజయవంతంగా సిరీస్ ఇది ప్రదర్శించబడుతుంది. అందుకు నిజంగా వీళ్ళందరూ ఎంతైనా అభినందనీయులు. చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి. ముఖ్యంగా డైరెక్టర్ శివగారు స్క్రీన్ ప్లే కథ అద్భుతంగా రాశారు. సినిమా లెవెల్లో ఇది సినిమాలాగా అనిపించింది, ఏదో సిరీస్ లాగా అనిపించలేదు. అద్భుతమైన, దీనికి పోటీగా నిన్న మొన్న 2-3 రిలీజ్ అయిన 7, 8 2 వేరే పెద్ద కమర్షియల్ సిరీస్. వాటికంటే చాలా గొప్పగా ఉందని చెప్పేసి నేను బయట టాక్ వింటున్నా. నిజంగా చాలా బాగుంది. అలాగే అనిల్ నిరంతరం కష్టపడ్డాడు, అద్భుతంగా చేసిండు, అద్భుతంగా చేయించాడు. తర్వాత డిఓపి గారు అసలు సినిమాలాగా అద్భుతంగా ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే సినిమాలాగా అనిపించింది. చాలా కష్టపడ్డాడు ఆయన. 30 రోజులు అసలు ఏప్రిల్ మేలో వీళ్ళ కష్టం చూసి నేను ఒక 4 రోజులు చేశాను అంతే. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి అని అప్పుడే అనుకున్నాను వీళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారని. తర్వాత మ్యూజిక్, అసలు ఏం మ్యూజిక్ అది! చరణ్ అర్జున్ అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసింది, ప్రతి ఆర్టిస్ట్ని ఆ మ్యూజిక్ నిలబెట్టింది. అలాగే జీ తెలుగు, నిజంగా జీ తెలుగు వారు టైప్ అయి వీళ్ళని పిలవగానే అనుకున్నాను ఇది తప్పకుండా విజయం అయ్యిద్దని. ఎందుకంటే ఇందులో ఏదే ఉంటుందో అని వాళ్ళు ఉంటే కానీ వాళ్ళు టైప్ కారు అనేది నాకు అనిపించింది. అయితే నేను ఎన్నో సీరియళ్ళు, సినిమాలు చేశాను. అది పక్కన పెడితే ఒక క్యారెక్టర్ కోసం నన్ను పిలిపించారు అనిల్ ఫోన్ చేశాను. నాకు వెళ్ళాను. తెలుసు వీళ్ళు విలేజ్ షో చేస్తున్నారు, మంచి మంచి షార్ట్ ఫిల్మ్ తెలుసు, విన్నాను. సరే మంచి అంటే జీ తెలుగుతో టైప్ అయి చేస్తున్నారంటే మనం చేయాలి, వీళ్ళ వ్యూవర్షిప్ బాగా ఉంది అని వెళ్ళాను. వెళ్ళగానే నాకు చూసి వెంటనే క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. నిజంగా చిన్న క్యారెక్టర్ ఏం లేదు. అసలు ఈ కథకే నేను ముసలం పుట్టించిందే నేను ఫస్ట్ లెటర్ తోటి. ఇక అది నడుస్తూనే ఉంది. మళ్ళీ క్లైమాక్స్లో 7వ ఎపిసోడ్లో దాన్ని విప్పదీస్తా. ఆ 2 సీన్లు అయినా కూడా మధ్యలో ఫోటోను వాడుకున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. నేను 90స్లో కొన్ని మాదాల రంగారావు సినిమాలలో లెంత్ క్యారెక్టర్లు వేసిన, కానీ అంతకంటే ఎక్కువ తృప్తి నాకు కలిగింది. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా జీ తెలుగు పుట్టినప్పుడే 20 ఏళ్ళ కింద ఫస్ట్ టైం, అప్పుడు 2005లో జరాల్డ్ గారు డైరెక్షన్లో నిశ్శబ్దం అనే సినిమాలో మాంత్రికుడు క్యారెక్టర్ వేశాను. మొదట్లో నిశ్శబ్దం, పెద్దరికం. తర్వాత మళ్ళీ ఎందుకో 20 ఏళ్ళు వాళ్ళ సంస్థలు చేయలేదు. నేను మా టీవీ, ఈటీవీ, జమిని చేసుకుంటూ పోతున్నా. ఆ రకంగా మళ్ళీ నేను 20 ఏళ్ళ తర్వాత జీ తెలుగులోకి వచ్చే అదృష్టం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాది పక్కనే తిమ్మాపురం గ్రామం. అసలు మొట్టమొదలు నేను ఇక్కడి నుంచి ఫస్ట్ మద్రాసుకి వెళ్ళాను 1980లో. 43 ఏళ్ళ ప్రస్థానం. అటు ఉద్యోగం చేసుకుంటూ, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ, అటు ఇటు ఇలా చేస్తున్నాను. మొత్తానికి మిత్రులు నాకు చివరాంకంలో మంచి మిత్రులు నాకు పరిచయం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మన జిల్లాలో ఈ రకంగా నాకు మాట్లాడే అవకాశం కలిగించినటువంటి యావత్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా చాలామంది మంచి మంచి కళాకారులు ఉన్నారు మన జిల్లాలో. అసలు రాష్ట్రంలో సంవత్సరానికి 2000 షార్ట్ ఫిల్ములు తయారైతే ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 1500 షార్ట్ ఫిల్ములు తయారవుతున్నాయి. అలాంటి షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన సెలబ్రిటీయే మన ఆర్ఎస్ నంద.
కాబట్టి మనం ఏ మీడియాను తక్కువ చేయడానికి లేదు. నన్ను నాటక రంగానికి భాస్కర్ రాజు పరిచయం చేశాడు 50 ఏళ్ళ కిందట. తర్వాత టీవీ రంగానికి మణిశంకర్ గారు పరిచయం చేశారు 1989లో డీడీ పుట్టినప్పుడు. భోజరాజు కథలు, నల చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. తర్వాత సినిమాకు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు పరిచయం చేశారు. అలాగే సిరీస్కి శివ, అనిల్, జై తెలుగు, శ్రీకాంత్ అండ్ చరణ్ అర్జున్ పరిచయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంత మంచి సంతోషాన్ని మీ గుండెల నుంచి వస్తున్నటువంటి ఆ శబ్దాన్ని ఈరోజు ప్రజెంటేషన్లో చూపెట్టినటువంటి మన శివన్నకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే, మోతేవర్ లవ్ స్టోరీకి సక్సెస్ని ఇచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్లకు, అదేవిధంగా మరి దీన్ని అద్భుతంగా జనానికి చెప్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడికి ఈ సక్సెస్ని ఎలా చేసిరో, వీళ్ళ కష్టం ఎలా ఉందో చూడడానికి వచ్చినటువంటి మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ, కళాకారులకు, కళాభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఇందులో నర్సింగ్ యాదవ్ పులి అసలు నేను కూడా ఊహించలేదు. నేను ఎప్పుడైనా నా నుంచి నాకు నవ్వించడమే తెలుసు. ఒక ప్రోగ్రాం అయిపోయాక కొత్త ప్రోగ్రాం ఎలా చేయాలి, ఎలా నవ్వించాలని ఉంటాను. కానీ మొట్టమొదటిసారి శివగారు నాతో ఒక విలనిజం కూడా చేయించిండు. అదొక కొత్త షేడ్, అది నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ కథలోకి వెళ్తున్నప్పటి కొద్దీ ఆ క్యారెక్టర్లో వేరియేషన్స్ ఉన్నాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ మామూలుగా కథ చెప్పింది శివన్న నన్ను పిలిచి, కానీ కథ చెప్తున్నప్పుడు మాత్రం అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. నాకు ఒకనొక టైంలో ఇవన్నీ నేను పండించగలను. ఎందుకంటే నేనంటే కొంచెం నవ్వుతారు జనాలు, కానీ నేను కోపానికి వస్తే మరి రిసీవ్ చేసుకుంటాను అనుకున్నా. కానీ అయితే పిల్లివై పులిని చేసి నాకు శివన్న థ్యాంక్స్. అదేవిధంగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఇంకా మీ యొక్క హృదయాల్లో ఇంకా గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటి మన దర్శకులు శివన్న గారికి, అదేవిధంగా మరి సోదరులు, ఇందులో హీరో నిజంగా హీరోనే ఆయన, మన అనిల్ గారికి నిజంగా హీరోనే. ఈరోజు కనిపించే ఈ అనిల్ మన తెలంగాణలో ఒక మంచి హీరోల స్థానంలో నిలబడతాడు. ఇది మాత్రం నేను 100% చెప్పగలను. ఎందుకంటే అంత స్టఫ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కష్టపడితే ఇంకా చాలా వేరియేషన్ చూపెడతాడు. కానీ వాళ్ళు ఒరిజినల్గా ఈ తెరవీని ఎంత కష్టపడ్డారో వెనకాల కూడా అంతే కష్టపడ్డారు వీళ్ళిద్దరు. వీళ్ళకు తోడు త్రిమూర్తుల్లాగా మన శ్రీకాంత్ అన్న డిఓపి గారు. వీళ్ళు ముగ్గురు నిజంగా నేను హీరో అని ఎప్పుడు అనుకోలేదు, నేను డైరెక్టర్ని అనుకోలేదు, నేను కెమెరామెన్ అనుకోలేదు. వాళ్ళు ఒరిజినల్గా మేము ఎట్లనైతే ఉన్నామో అట్లనే వర్క్ చేసారు. వీళ్ళు అందుకే అంత గొప్ప సక్సెస్ని ఇవ్వగలిగారు వాళ్ళు. మరి ఇంత క్రూను నడిపించినటువంటి మా నిర్మాతలైనటువంటి మధుర శ్రీధర్ గారికి, అదేవిధంగా శ్రీరాముల శ్రీకాంత్ గారికి, మరి మమ్మల్ని అందరినీ ఇంకా లీడ్లో ఈ జనాల్లోకి తీసుకుపోయినటువంటి G5 గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వెనకాల పనిచేసినటువంటి మా ఏడీస్ నిజంగా యాట్సాప్. వాళ్ళని ఒక్కొక్కసారి చూస్తే ఇట్లా నిద్రపోయిన టచ్ వీళ్ళు. అసలు ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు రాత్రి 3 దాకా, తెల్లవారు దాకా కూడా షూటింగ్ చేసి మళ్ళీ 6కే స్టార్ట్ చేసినటువంటి సందర్భాలు, అసలు పడిపోతామా అనేటువంటి సందర్భాలు. నిజంగా పని రాక్షసులు అంటే ఎలా ఉంటారో వాళ్ళు చూపెట్టగలిగారు. అందుకే ఇంత గొప్ప సక్సెస్ మీతో చప్పట్లు కొట్టిస్తుంది. అలా మా దీక్షిత్ గారు ఎక్కడున్నారో, దీక్షిత్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒక్కసారి నిల్చోవాలి మీరు. తను చాలా సైలెంట్ అండి. నిజంగా మనం సైంటిస్టులను చూస్తాం సపరేట్గా ఉండేటోళ్ళని,
ఇక అలాంటి సైంటిస్టు మా దీక్షిత్ గారు, ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు చెప్పేదానికి ఇంకో 2 కలుపుతాడు ఆయన. కలిపి ఎగ్జాంపుల్ వీళ్ళు 9కి రమ్మంటారు అనుకో, సార్ మనం 8కి ఉండాలి సార్ లొకేషన్లో అంటాడు. అంటే యుద్ధానికి సిద్ధమై ఉండాలి, మీరు ఎప్పుడైనా కత్తి పట్టచ్చు అని ప్రిపేర్ చేయిస్తాడు. ఎప్పుడు అనుకుంటాడో తెలియదు. ఒకరోజు రాత్రి 3 గంటలకు పోయి పడుకున్నాక నాకు రాత్రి చెప్పేసి మీకు షూటింగ్ లేదు నందగారు రేపు అని అన్నాడు. తెల్లారి 5:30కు ఫోన్ వచ్చింది, సార్ మీకు 6 నుంచి షూటింగ్ ఉన్నదని. అసలు ఎప్పుడు వండుకున్నారు, ఎప్పుడు లేచిర్రు, నాకు ఎప్పుడు లేదంటారు కదంటే అనుకున్నాం. కానీ సార్ రాత్రి మళ్ళీ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అయింది సార్, మళ్ళీ మీద ఉన్నది అన్నాడు. ఉటానే లేచిపోయినా. అంటే వర్క్ డెడికేషన్ ఎలా ఉంటుందో ఆయనను చూసి మనం నేర్చుకున్నాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు సామాన్యంగా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కష్టపడితేనే ఇలా మీతోని చప్పట్లు కొట్టించుకుంటాను నిజంగా. మరి ఇలాంటి చప్పట్లు ఇంకా ముందు మాలాంటి వాళ్ళు ఎందరినో పరిచయం చేసి ఇలాంటి గొప్ప ప్రాజెక్టులు ఇంకా ముందు రావాలని మరి G5 గారిని కానీ, అదేవిధంగా అన్నయ్య మధుర శ్రీధర్ గారిని కానీ, మరి సోదరులు శ్రీరాముల శ్రీకాంత్ గారిని కానీ, ఎందుకంటే వీళ్ళు ఉంటేనే ఒక ప్రొడ్యూసర్ నిలబడితేనే మనం బుక్కడి బోధింటాం. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి, ప్రొడ్యూసర్స్ అంతా కూడా. మీ చప్పట్లకు ఎప్పుడు దాసోహం నేను. మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. ధన్యవాదాలు. మనకు యాక్చువల్గా స్టేజ్ ఫియర్ ఎక్కువ స్కూల్ నుంచి వెళ్ళి. సో ఈ స్టేజ్ ఫియర్ ఉందని చెప్పేసి నాకు ఈ ఫిలిం మేకింగ్ అంత క్రియేటివిటీ ఉంది, కానీ ఈ సినిమా ఫంక్షన్లు లేకపోతే మనుషులను కలుసుడు ఇదంతా పెట్టుకోదురా అని చెప్పి ఊరికి విలేజ్కి వెళ్ళిపోయి నా పని నేను చేసుకున్నా. అనుకోకుండా అది మళ్ళీ తిరిగి మళ్ళీ ఇదో స్టేజ్ మీదకి పట్టుకొస్తారు. ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో అందరూ అన్నీ చెప్పేసారు. ఇప్పుడు యాక్చువల్గా మేమే సినిమాలు అంతకుముందు మేము సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ, సినిమాల గురించి ఏమైనా చెప్పుకునేటప్పుడు అవార్డ్ ఫంక్షన్స్ గురించి లేకపోతే ఇట్లాంటి గురించి మేమే ట్రోలింగ్ చేసుకునే వాళ్ళం. ఏంద్రా సోది చెప్పుకుంటున్నారు, వాళ్ళు చాలా డబ్బు కొట్టుకుంటున్నారు, ఇట్లా అని చెప్పి అనుకుంటారు. సో వీళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ మాకే ఏమో మరీ ఎక్కువ చెప్పుకుంటున్నామా, మనకు అంత ఉందా ఫస్ట్ అనేది ఎప్పుడు నా మైండ్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో బట్ అట్లా చెప్తున్నాను అన్నట్టు. సో నా మైండ్ ఒకటేసారి 2-3 టైమ్స్లో పనిచేస్తూ ఉంది. సో చాలా బాగా కష్టపడ్డారు. అండ్ సో ఇది మన తెలంగాణ మూవీ అంటే తెలంగాణ వెబ్ సిరీస్ అంటున్నారు, బట్ మనం అట్లా చూడొద్దు. మన స్టైల్లో ఒక స్టోరీ టెల్లింగ్ చేసినాం. సో ఇది సో ఎనీ స్లాంగ్ అయినా ఎవరైనా కూడా అందరికీ చూడదగ్గ మూవీ. సో నెక్స్ట్ నుంచి మై విలేషన్ నుంచి కానీ మన క్రూ నుంచి వచ్చే మూవీస్ ఇవ్వడం కానీ జస్ట్ తెలుగుకే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ రీచ్ అయ్యే విధంగా అయితే ముందు చేద్దాం. సో అది మన ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. ఇక్కడికి అందరూ మా బంధువులు వచ్చిర్రు, మా ఊరు సంఖ్యపల్లిలో వచ్చిర్రు, మా చుట్టాలు వచ్చిర్రు. ఇక్కడున్న యూట్యూబ్ ద్వారా మమ్మల్ని ఆదరించిన మీరందరూ కూడా మాకు చుట్టాలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. దీంట్లో మోతవర్ లవ్ స్టోరీలో ఓల్డ్ స్టోరీ ఎట్లా పుట్టింది అంటే, మాది గల్ఫ్ బతుకులు, మేము తిన్న తిండి కూడా గల్ఫ్ మెతుకులే. ఎందుకంటే మా నాన్న దుబాయ్ వచ్చిండే, ఆ చిన్నప్పుడు ఆ క్యాసెట్ మాట్లాడేది అది ఇది అన్నీ మేము లైవ్గా చూసినాం అన్నట్టు. మా నాన్న ప్రేమని లవర్స్కి ఆపాదించిన అంతే. ఈ స్టోరీ మా నాన్నకే అంకితం. మా నాన్న ఇక్కడనే ఉంటాడు. ఆయన నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, మా నాన్నకు సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం నాకంటే కూడా. చిన్నప్పుడు దొంగతనంగా మా నాన్న సినిమాలు చూస్తాడట. నాకు నిజం చెప్తున్నా, మొదటి నుంచి అప్ టు బీటెక్ వరకు, శ్రీకాంత్ పరిచయం వరకు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ పాటలు అంటే ఇంట్రెస్ట్, పాటలు పాడడం అనేది. మా నాన్నకు సదానందం గారు ప్రాపర్ చెప్పారు. మా నాన్నకు చూడడం ఇష్టం, నాకు తీయడం ఇష్టం. మా అమ్మకు అట్లాగే మా అన్నయ్యకు. ఎందుకంటే నిజంగా దీనిలో మీతో పాటు ఒక డైలాగ్ చెప్పినా కదా, ఏంటిది, అన్న అంటే నాన్న తర్వాత నాన్న అని. మా అన్నయ్య అసంటుడే నిజంగా. థ్యాంక్ యూ.
అందరికీ. అండ్ నాకు జన్మనిచ్చింది మా ఊరు సంఖ్యపల్లి అయితే పునర్జన్మనిచ్చింది లంబాడిపల్లి. ఎందుకంటే అక్కడికి వెళ్ళకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని అయితే కాదు. అంటారు కదా, మంచి స్నేహితులు ఉంటే మనం ఎక్కడి వరకైనా వెళ్తాం. నా వెనుక వీళ్ళంతా ఉన్నారు, నా టీం, మై విలేజ్ షో. నిజంగా మంచి మిత్రులు, మంచి పుస్తకం ఎప్పటికీ మనల్ని ముందుకే తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి నా ఏడీ డిపార్ట్మెంట్ రండ్రా, మీ పేర్లు చెప్పున్నతోడు కాదు ఇటారి ఒక్కసారి. వీళ్ళను అసలు చెప్పాలంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక్కరితోటి కూడా నేను ప్రాపర్గా మాట్లాడలే. వాళ్ళను శిక్షించినట్టే, ప్రేమగా మాట్లాడింది లేదు. వాళ్ళు అనుకున్నారు కావచ్చు, అరే ఏంద్రా బాబు ఈ టార్చర్ అని చెప్పేసి. తర్వాత షూట్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు ఇది నిజమా కలనా అని నమ్మడానికి నేను రోజులు పట్టింది. కానీ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి దీక్షిత్, వెంకటేష్, మన కరీంనగర్ పిల్లగాడు శ్యామ్, పృథ్వీ, హర్షిత్, హర్షవర్ధన్, రంధీర్, వీళ్ళంతా కొత్త పిల్లలు, చాలా అద్భుతంగా చేసిర్రు. థ్యాంక్ యూరా. అండ్ ఇంకో విషయం, నాకు ఈ స్టోరీ మేము షూటింగ్ చేసేటప్పుడు ఇదంతా కదా, షూటింగ్ ముందు నాకు ఇంకో అబ్బాయి ఉండే నరసింహ అని చెప్పేసి. నరసింహ ఇట్రాబా నా అడిషనల్ డైలాగ్ రైటర్. తమ్ముడి సపోర్ట్ చాలా అద్భుతం తమ్ముడు. నీకు శివన్న ఎప్పుడు ఉంటాడు, ఓకేనా? త్వరలో తమ్ముని పెళ్ళి ఉంది, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఇంకా ప్రశాంత్, థ్యాంక్ యూ. నా టీం అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళందరి గురించి ప్రతి ఒక్కరికి గొప్ప చెప్పాలి, ప్రతి ఒక్కరు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను తీసినా అని చెప్పడం ఒకేతైతే వాళ్ళు చేసిర్రు అనేది చెప్పాలి. ఇంకేం చెప్పాలరా, మీ అందరిని చూస్తేనే కడుపు నిండుతుంది నాకు నిజంగా. ఇట్లా ఆడాలి. ఇంకో విషయం ఏంటంటే సీరియస్ ఒక్క నిమిషం. ఇగో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయింది, అది పోస్టర్ లాంచ్ అయింది, అప్పుడు నా పేరు చెప్పలేదు. తర్వాత ట్రైలర్ లాంచ్ అయింది, అప్పుడు నా పేరు చెప్పలేదు. ఇప్పుడు మొన్న థియేటర్లో కూడా లేడు. కాదు ఈయన కోసం ఈయన కోసం నేను ఏడ్చిన పోయింది లేడని. మళ్ళీ ఇప్పుడు చూడు, ఇప్పుడు కూడా అయిపోయింది కానీ నేను గుర్తొత్తలేను. మళ్ళీ నేమో ఇంటికి డార్లింగ్ ఎప్పుడొస్తావు డార్లింగ్ అని ఫోన్ చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మైండ్లో ఉంటే గుర్తుపెట్టుకుంటావు, గుండెలు ఉంటే ఏం గుర్తుపెట్టుకుంటావు. కానీ నిజంగా శ్రీకాంత్ సపోర్ట్ అనేది, ఎందుకంటే మేము ఇప్పటిదాకా యూట్యూబ్లో వీడియోస్ తీసినాం, అన్నీ చేసినాం కదా. ఫిలిం మేకింగ్ అంటే మా స్టైల్లో మేము చేసేసినాం. ఒక కెమెరా సెటప్ వీటి పరంగా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ మాకు మా డిఓపిఏ. తన ద్వారా నేను చాలా నేర్చుకున్నా. అడిగి చెప్పడం కాదు డార్లింగ్, ఇది అట్లా మీరు అనుకోవద్దు, తప్పు. ఎందుకంటే మా శ్రీకాంత్ చెప్పిండుగా ఇంతకుముందు, స్టేజ్ మీద మాట్లాడడం అనేది కొద్దిగా మనకు కొత్తగా, దానికోసమనే ఇవన్నీ. ఇక డైరెక్టర్ అయినాం కాబట్టి మాట్లాడడం నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకుంటున్నా. మొదటి దానికంటే ఇప్పుడు బాగానే చెప్పినా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అనిల్ దా చెప్పించుకుంటు కాదు, అనిల్ నిజంగా హీరో అవుతాడు, చాలా కష్టపడే స్వభావి. 100% ఆల్ ది బెస్ట్ అనిల్ నీకు. అది అంటే ఇప్పుడు శ్రీకాంత్ నీరు అంటే మీ మొదటి నుంచి కొద్దిగా కొన్ని అనిపిస్తాయి అన్నాడు, కొన్ని మనుషులనే ఉంటుంది ఎఫెక్షన్ అవి ఇవన్నీ కొద్దిగా అట్లున్నది. ఇంకెవరున్నారు? వర్షిని మా హీరోయిన్ చాలా, తను యాక్చువల్గా తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మన కరీంనగర్ అమ్మాయే, బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సిటీలో పెరిగింది, సిటీలో ఉంది తను. మన లాంగ్వేజ్ చాలా సింపుల్గా నేర్చుకుంది. అంటే చాలా సింపుల్గా ఏంది, ఊరు అమ్మాయి ఎలా అయితే ఉంటుందో అలాగే చేసింది. మాన్సి నువ్వు కూడా అద్భుతంగా చేసినవురా సార్. మీరు కూడా, రత్నాకర్ గారు అండ్ స్వాగత్, నువ్వు కూడా, మీ అందరి సపోర్ట్ పేరు పేరున మీ అందరికి చెప్తున్నా. అన్న నీకు కూడా కరీంనగర్తో చెప్పరా. అంటే ఒకరి పేరు చెప్తే ఇంకో పిల్లలు గుర్తుపెట్టకపోతే అంత బాగుంటుందని చెప్పిన వాళ్ళ పేరు చెప్పలేదు. అంటే కాదురా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక పేరు చెప్పకపోయినా పర్లేదు కానీ డైరెక్టర్ చెప్పాలట్రా, బాధపడతారట. ప్రోటోకాల్ ఇది. అందుకే మరి జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తూ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కటి 80s అందరికి 1 minute ఇద్దాం మాట్లాడు. ఇది బెస్ట్ ఏమో నిజంగా. థ్యాంక్ యూ అందరికీ.
వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరీంనగర్లోనే స్కూలింగ్ చేసిన. సో ఈ మమతా థియేటర్లో చాలా సినిమాలు చూసిన వచ్చి, ఇప్పుడు ఇదే థియేటర్లో వచ్చి నేను యాక్ట్ చేసిన సిరీస్ స్క్రీనింగ్ అవ్వడం ఇట్స్ రియలీ రియలీ స్పెషల్. సో ఇది ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ మధుర శ్రీధర్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్ నేను ప్రతి స్పీచ్లో మెన్షన్ చేసిన స్టేజ్ పైన ఎక్కడైనా ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. శివ గారు నన్ను నిజంగా నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ అందరికీ. ఫస్ట్ విషయం ఏంటంటే, అంటే హైదరాబాద్లో నేను వాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఇది చెప్తే కాంట్రవర్సీ అవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ చెప్పినది చెప్తున్నా. ఆంధ్ర సైడ్ ఏదన్నా ప్రొడక్ట్ వస్తే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటారు. అరే మా వంద ఒక ప్రోడక్ట్ వచ్చింది చూడుర్రా అని చెప్పేసి మస్తు సపోర్ట్ చేసుకుంటారు. మన సైడు బాయిలున్న కప్పలెక్క కిందికి గుంజుతూ ఉంటారు అని చెప్తుండే, కానీ అది రాంగ్. అది సపోర్ట్ చేయడానికి ఇంతమంది పిలవకుండా వచ్చి ఉండే. అసలు మేము ఏడ ప్రమోట్ చేయలేదు. దేశరాజ్ అన్న చెప్పుంటే అన్న ప్రమోట్ చేస్తే మాత్రం ఘోరం వస్తుందన్న, మేము ఎక్కడ చెప్పాము, మాకు తెలిసిన వాళ్ళకే చెప్పుకుంటాము. 300 మందే చాలు అనుకున్నాము. చూసేసరికి టికెట్ మన కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. ఇది చెప్పకుండా మా వాళ్ళు వేసిర్రు అని చెప్పి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరైతే అన్నట్టు మన పిల్లగాళ్ళు, మన యాస, మన భాష, మన పోరగాళ్ళు తీసిన కథ ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనోళ్ళే, ఎవ్వరు అందరు కరీంనగర్ వాళ్ళు, ఇక్కడోళ్ళే. తెల్లారులైతే మన ముఖం చూసుకునే వాళ్ళు లెక్కనే ఉంటుంది. స్క్రీన్ మీద కూడా మీకు ఇది ఎక్కడనో కథ, ఊహించిన కథ లెక్కే ఉండదు. మన పక్క పొంటి ఇంట్లో జరిగే కథ మన కథ లెక్కనే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మన కథని, మనలాంటి కథలని చెప్పడానికి మాకు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ G5కి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు అంటే షూటింగ్ చేసేటప్పుడు కూడా కొద్దిమందికి డౌట్ ఉంటుండే, వీళ్ళు యూట్యూబ్ వీడియోలు చేసిర్రు, షార్ట్ ఫిలిం చేసిర్రు, వీళ్ళకి తీయత్తదా, ఈ స్క్రీన్ మీద పడుతుంది, అంత క్వాలిటీ వస్తుందా, వీళ్ళు ఏం తిత్తురు ఏందో అన్న మిస్క్లారిటీ ఉండే. ఆ మిస్క్లారిటీ అంతా పోయి ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది, ఎస్ ఈ పోరగాళ్ళు ఏదో ఒకటైతే రేపు చేస్తారు, ఈ పోరగాళ్ళకి సపోర్ట్ చేయాలి మనము అని చెప్పి. సో ఆ సపోర్ట్ అంతా వాళ్ళ ప్రేమ రూపంలో వస్తూ ఉంది. మిమ్మల్ని కోరుకునేది ఒకటి, మీ వాట్సాప్ స్టేటస్లల్లా మన కరీంనగర్ పోరగాళ్ళు, మన పోరగాళ్ళు ఏమో చేసిరని చెప్పి షేర్ చేయండి. అందరు అన్నట్టు ఒకవేళ మీ అందరి సపోర్ట్ ఉంటే, నార్మల్గా ఇది ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవడో కింద కామెంట్ చేసిండు, నువ్వు హీరోవా, ఆశకు అద్దె ఉండాలి. ఆశకు అద్దెం లేదు, కొంచెమే ఆశలు ఉన్నాయి. ఏమో ఏడుదాకా పోతామో తెలియదు. ఇది ఆశనా అత్యాశనా తెలియదు. ఇక్కడ దాకా వచ్చినాము, ఇంకా కష్టపడతాము. మేము నమ్మిందో ఒకటి, కష్టపడదాం. ఒక్కొక్క రోజు మేము టెట్కి ప్రిపేర్ అయినప్పుడు, గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పుడు 24 గంటల 20 గంటలు 22 గంటలు చదువుకొని జాబులు కొడదామని చెప్పి కష్టపడ్డ ఆ కష్టం అంతా ఇటువైపు షిఫ్ట్ చేసుకున్నాం. మేము రోజుకు 20 గంటలు 22 గంటలు 24 గంటలు కష్టపడి మళ్ళీ తెల్లారి షూటింగ్ పోయి ఆలోచించుకొని అసలు ఆ కష్టం అన్నది ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా అంత కష్టపడ్డామా అని చెప్పి అనిపిస్తుంది. సో ఆ కష్టం ఊరికే పోలేదు. మీ అందరి ప్రేమ ద్వారా అదంతా రెట్టింపై వస్తుంది. ఇదే బలంతోనే ఇంకొక ప్రాజెక్ట్ తీస్తాము. ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన వీళ్ళందరికీ తెలవాలి, ఎస్ వీళ్ళు మంచి ఎందుకంటే వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఇంకో కథకు మనకు అవకాశం ఇస్తారు. లేకపోతే ఇది ఈ సంతోషం ఇక్కడనే అయిపోతుంది. ఇక్కడ ఆగద్దు అంటే మాత్రం స్టాలిన్ సినిమాలు చెప్పినట్టు ఒక ముగ్గురు చెప్పుర్రి లెక్క ప్లీజ్ ఎందుకంటే మా యూట్యూబ్లో రిలీజ్ అయితే అది ఏం కాదులే, అదే ఊసెత్తుంది అదే అనుకుంటాం. కానీ దీనికి ఒక పారామీటర్ ఉంటుంది. ఇప్పటికి వెరీ హ్యాపీ ఏంటంటే ట్రెండింగ్ 1లో ఉంది. అన్ని లాంగ్వేజ్లల్లా ఇండియా మొత్తం తీసిన అన్ని కంటెంట్లల్లా తమిళ్, కన్నడ, మలయాళం అన్ని కంటెంట్లల్లా మన కంటెంట్ టాప్ 10లో ట్రెండింగ్ 1లో మనది నిలిచింది. ఇది ఏదో సాధించడం అనే గట్టి ఫీలింగ్ ఉంది. ఇంకొంచెం సపోర్ట్ చేసి మీరు ఇంకా 10 మందికి చెప్తూ ఉంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతూ ఉంటుంది, ఆ స్ట్రీమింగ్ పెరుగుతూ ఉంటుంది, సబ్స్క్రిప్షన్లు పెరుగుతూ ఉంటాయి. దాంతో మన దమ్మేందో వాళ్ళకి అర్థమైతే వాళ్ళే మళ్ళీ పిలిచి ఇంకో ప్రాజెక్ట్ చేయరంటారు. ఆ దమ్ముని నిరూపించుకోవాలంటే మీ అందరి ప్రేమ ఆప్యాయతలు సబ్స్క్రిప్షన్ల రూపంలో రావాలి. మాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆశకు అద్దు ఉండాలి పోయి ఎస్ వీడు అయిండ్రా అనే పేరు అయితే రావాలి. థ్యాంక్ యూ. అట్లా అంటుండ్రంటేనే మనం ఎదుగుతున్నామని అర్థం అనిల్.
నువ్వు కాబోయే తెలంగాణ ధనుష్, నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ అన్న. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడూ మర్చిపోతూనే ఉన్నా. అన్న ఆల్రెడీ పెద్ద లెక్చర్ ఇచ్చేసిన వాళ్ళ గురించి. నిజంగా అంటే తెర వెనకాల వాళ్ళు చాలా కష్టం. ఇక్కడ దాకా ఆర్టిస్టులు నిలబడతారు, ఏడివైనా ఆర్టిస్టే మాట్లాడుతూ ఉంటారు. తెర వెనుక ఉండేది డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, వాళ్ళందరూ ఎవరైతే లైట్ యూనిట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మస్తు సపోర్ట్ చేసి ఉండే. ఎందుకంటే మాది కొత్త, మేము ఒక యూట్యూబ్ మేకింగ్ చేసి సినిమా మేకింగ్ స్టైల్కి వెళ్తున్నప్పుడు మా కొత్తదా అయినా కూడా వాళ్ళు మనం అర్థం చేసుకొని చాలా మంచిగా సపోర్ట్ చేసి ఉండే. ఎవ్రీ పర్సన్, ప్రొడక్షన్ బాయ్ నుంచి డైరెక్టర్ డిపార్ట్మెంట్లో ఇంకా పెద్ద స్టేజ్ ఏది ఉంటుందో అక్కడి వరకు అందరూ మా మీద ప్రేమతో సపోర్ట్ చేసి ఉండే. ఎందుకు అంటే మన కష్టాన్ని చూసి. వాళ్ళందరికీ లైట్ యూనిట్ బాబాయిలు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఒకటి ఏమవుతుందంటే 6 నెలల నుంచి అందరూ అనిల్ అన్న, శివన్న, అన్న, బావ, అక్క, బాబాయ్, పిన్ని అందరిలో ఒక ఫ్యామిలీ లెక్క 6 నెలల నుంచి కలుసుకొని ముచ్చట్లు పెట్టి వాట్సాప్ గ్రూపులల్లో బాబాయ్ అది చేయండి, ఇది చేయండి, అది ఇది అని చెప్పి ఒక ఫ్యామిలీ లెక్క కలిసి ఉన్నాము. ఇప్పటి నుంచి సక్సెస్ మీట్ అయిపోయింది అంటే రేపటి నుంచి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, మా పనులలో మేము ఉంటాము. ఆ ఎమోషన్ ఏదో మిస్ అవుతుందని చెప్పి అనిపిస్తుంది. ఏదేమైనా తొందరగా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ అందరం కలిసి పనిచేసి ఈ ప్రయాణము, ఈ ప్రేమ, ఈ కుటుంబ వాతావరణాన్ని ఇట్లే తీసుకుపోదాము. ఈ స్టేజ్ మీద యాక్చువల్గా 2 సార్లు ఎందుకు విభజించారంటే అంతమంది క్యారెక్టర్లు ఉన్నారు, అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఆ ఆర్టిస్టులు అందరూ మనోళ్ళే. అలాంటి ఆర్టిస్టులు ఇంకా మాతో పాటు రావాలి. మేము ఒక అడుగు ముందేసుకుంటూ మా వెనక వాళ్ళందరినీ తీసుకోవాలి. ఆ శక్తి మాకు దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఓవరాల్ కరీంనగర్ గడ్డకి యాక్చువల్గా నాది ప్రాపర్ సిద్దిపేట అయినా కూడా పేరు వచ్చింది లంబాడిపల్లి, కరీంనగర్ అని చెప్పి. ఏదేమైనా ఓవరాల్గా మన తెలంగాణ, మన భారతదేశం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో ఇంత అద్భుతమైన మోతెవరి లవ్ స్టోరీని మన అందరి ముందుకి తీసుకొచ్చిన టీంకి ఒక చిన్న సన్మానం. సారీ మరి పేపర్ ఇచ్చిపోయాడు. మమతా థియేటర్ నార్మల్గా ఇది చాలా టైట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. సో ఈ థియేటర్ ఈ టైంలో మాకు ఇచ్చి స్క్రీనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మమతా థియేటర్ యాజమాన్యం, మనోజ్ అన్న, అభిషేక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా కళ టీవీలలో కాదు, తెర మీద చూపించుకోవాలి, అది మా గడ్డ మీద చూపించుకోవాలన్న కళ. సో ఆ కళ మీ ద్వారా మీరు ఇచ్చిన యాక్సెప్టెన్స్ ద్వారా కుదిరింది. థ్యాంక్ యూ మమతా థియేటర్. అండ్ స్పెషల్ మెన్షన్ నా టీం, నా పర్సనల్గా నాతో నా అన్న అనుకుంటూ తిరుగుతున్నారు. మా తమ్ముడు నవీన్, మాధవ్, భాను, స్వామి అండ్ సంతు. ఈ పోరగాన్లకు గుడ్డి నమ్మకం. అడిలని ఎట పోతాడు, వాళ్ళ వెనక పోతే ఏదో అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నా వెనకనే తిరుగుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ స్పెషల్ మెన్షన్ శ్యామ్ ఎందుకంటున్నా అంటే అస్సలు ఆయనకు అమ్మ లేదు, ఎవ్వరూ లేదు. సినిమా పిచ్చి. ఆ పిచ్చి నాకు కలిపింది. నేను ఎంత దూరం పోతున్నా ఏమో నాకు తెలియదు, కానీ ఆ పూర్వకన్నా మంచి ఛాన్సులు వచ్చి నీకైతే మంచి పేరు రావాలి శ్యామ్. ఆల్ ది బెస్ట్. మా టీం అందరికి, డైరెక్షన్ టీం అందరికి కూడా థ్యాంక్ యూ. ఓవరాల్ కూర అందరికి కూడా థ్యాంక్ యూ. అమ్మ బాబాయ్, మీ వైఫ్ గురించి చెప్పబోయితే పోయినాక తిండి ఉండదు. ఆమెని నిజంగా థ్యాంక్ యూ. అంటే ఇంట్లో పెండ్లాం చక్కగా ఉంటేనే మొగుడు బయట పోయి ఏదైనా పనులు చేసుకోగలుగుతాడు. ఇంటికి వచ్చినాక ఏం చేసినావు, ఏంది, ఈ రపరపలు ఉంటే పని చేసుకోలేడు. ఈ 6 నెలల నుంచి నాకు ఏ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయలే. ఆడ 24 గంటలు పని చేసినా ఏం చేసినా. సో ఆమెని నీ సపోర్ట్ ఇట్లే ఉంటే ఇలాంటి స్టేజ్లు ఇంకో ఎన్నో ఎక్కుతాము, ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో చేస్తాము. పెండ్లామా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీ ఫుడ్కి ఏం దోకలేదు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కరీంనగర్ యూట్యూబ్ అసోసియేషన్ తరఫున రామ్ మొగ్లీజీ గారిని అలాగే శ్రీను గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. వెల్కమ్. నాకు విషయం ఏంటంటే శ్రీకాంత్ అన్నప్పటి నుంచి అది కొనుక్కుంటుంది, కానీ ఎంత కాకుండా చెప్పాలి కదా. ఎందుకంటే ట్రోలింగ్ చేసుకుంటారు కావచ్చు, అదే మైండ్ తిరుగుతుంది. ఏదేమైనా స్టేజ్ మీద 2 అన్నలు నిజంగా ట్రోలింగ్ అయితే అని చెప్పి భయపడుతుంది. ఈ 2 అన్నలు లేకపోతే నిజంగా నా తోవ ఎటు పోయేదో. ఈ 2 అన్నలకి థ్యాంక్ యూ. శివన్న, నీ కళ నెరవేరిందన్న. ఫైనల్గా ఏదంటే ఓ సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది కదా మన ఫ్యామిలీ ముందు, మన ఊరు. కళ చాలా పెద్ద ఉండాలి, ఇది చాలా చిన్నది. ఇదే ట్రోలింగు. విషయం ఏంటంటే మేమందరం కూడా అప్రిషియేషన్ కంటే మా టీంలో ఏంటంటే పంచులు ఎక్కువ వేసుకుంటాం. ఓవరాల్గా వైవిల్య షో టీంలో అందరూ మనమంతా. కానీ మేము ఎదగడానికి కారణం అదే. ఎందుకంటే ఫస్ట్ విమర్శ అక్కడ స్టార్ట్ అయిందంటే ఇక ఎవరు అల్లేరు, అక్కడే జాగ్రత్త పడతాం. విమర్శలు రైటే కానీ కనీసం ఈ స్టేజ్ల మీద చెప్పాలి. థ్యాంక్ యూ
మై శ్రీకాంత్ అన్న పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిండే. శివన్న అదే చెప్తా శివన్న అంటే నార్మల్గా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కదా ఫ్యామిలీలో, ఏం చేస్తున్నాము ఏంటిది అని చెప్పి ఫైనల్గా నువ్వు చెప్పుకోవడానికి స్క్రీన్ మీద పేరు పడ్డదన్న. రైటర్ అండ్ డైరెక్టర్ శివకృష్ణ అన్న. ఓకే, ఇది చాలా హై ఉందన్న. నువ్వు అన్నావు కదా నా బయో చేంజ్ చేసిన, నీ బయోగ్రఫీ చేంజ్ చేసిన హీరోగా. బయోలు చేంజ్ చేసుకుంటూ ఇట్లే ముందుకెళ్తూ ఉండం. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.